రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ వైఫల్యాలను సభలోనూ ఎండగట్టాలని పార్టీ శాసనసభ్యులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చామని, ఏడాదిలో అన్ని రంగాల్లో విఫలమయ్యారని చెప్పారు. అసెంబ్లీ మండలిలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నేతలకు కేసీఆర్ సూచించారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనవద్దని కేసీఆర్ సూచించారు. ఇక తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి అస్తిత్వాన్ని దెబ్బతీశారని వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల ప్రగతి, ఏడాది వైఫల్యాలను ప్రజలకు పోల్చి చెప్పాలన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం వెంకట్ అందిస్తారు. వెంకట్, అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ ఎలా సమాయత్తమవుతుంది? మాధురి, రేపటి నుంచి జరగబోతున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు భారత రాష్ట్ర సమితి సమాయత్తమవుతుంది. అయితే నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకి రేపు డిసెంబర్ 9న ఒక గెస్ట్గా రావాలని, ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా మీరు హాజరు కావాలని మంత్రివర్గం నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా సలహాదారులు ఆర్కర్ వేణుగోపాల్తో పాటు కొంతమంది అధికారులు నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే తాను వస్తున్నా రానన్నది ఇవాళ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే పదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ మంత్రులు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటున్నారు, ప్రధాన ప్రతిపక్ష బాధ్యత నెరవేర్చడం లేదు, ఏడాది పాటు ఆ ఫామ్ హౌస్లో ఉంటూ టైంపాస్ చేస్తున్నారు, ఎందుకు రావడం లేదని పదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మిగతా మంత్రులు అంటున్న క్రమంలో, కొంత ఆరోపిస్తున్న క్రమంలో నిన్న నేరుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఫామ్ హౌస్కి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చారు. అయితే కేసీఆర్ని ఆహ్వానించారు. అయితే కేసీఆర్ వస్తారా రారా అనేది ఒక చర్చ జరుగుతున్న క్రమంలో, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో ఇవాళ ఉన్నపలంగా ఎల్పీ సమావేశాన్ని నిర్వహించిండు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. 1 గంటకు ప్రారంభమైన ఎల్పీ సమావేశం ఇంకా కొనసాగుతుంది. దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు, 11 మంది ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే ఇన్ డీటెయిల్గా కూడా డిస్కషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏడాది పాటు సర్కారు వైఫల్యం చెందింది, ఏడాది పాటు ఆయా రంగాలు పూర్తిగా కూడా కుంటపడినాయి. రైతులు కావచ్చు, వివిధ వర్గాలు కావచ్చు, అన్నింటినీ కూడా కేసీఆర్ కొంత డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేను ఏడాది పాటు దూరంగా ఉండాలనుకుంటున్నాను, ఈ ప్రభుత్వానికి ప్రజలు మెజార్టీ ఇచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వానికి చేయూతనివ్వాలి, ఈ ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేయాలి, అందుకే నేను ప్రజల్లోకి రావడం లేదు, ఈ ఏడాది తర్వాత, ఏడాది పాలన చూసిన తర్వాత తాను ప్రజల్లోకి వస్తానని కేసీఆర్ ఇందాక సమావేశంలో చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఏడాది పాటు నేను కామ్గా ఉండడానికి గల కారణాలను ఆయన వివరించే ప్రయత్నం చేశారు. అంటే ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు కాబట్టి నేను పదే ప్రధాన ప్రతిపక్ష నేతగా జనాల్లోకి రావడం, పదే స్పందించడం, అది నెగిటివ్ పోతుంది కాబట్టి ఈ సర్కారుకు కొంత టైం ఇవ్వాలన్న ఉద్దేశంతో తాను కడుగు వెనక్కి తగ్గానే తప్ప మరో ఉద్దేశం లేదు. ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎండగట్టాలని ఈ సమావేశంలో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో అధికారికంగా నోటు కూడా విడుదల కాబోతుంది. అయితే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, అసెంబ్లీ సమావేశాలు 2 రోజు, అంటే ఈ 2 ఘటనలు, ఈ 2 అంశాలు ఒకే రోజు ఉన్నాయి. ఉదయం ఒక కార్యక్రమం, సాయంత్రం అసెంబ్లీ సమావేశాలు. అంటే ఉదయం అసెంబ్లీ సమావేశాలు, ఆ తర్వాత మధ్యాహ్నం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంటుంది. అయితే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి వస్తారా రారన్నది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఒక ఆసక్తికరమైన చర్చ అయితే కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కొనసాగుతున్న సమావేశంలో అయితే తెలంగాణ తల్లి విగ్రహ నమూనా ఆవిష్కరణ, గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లా ఉంటుంది, ఎందుకు ఆ తరహా విగ్రహాన్ని మనం గీయించడం జరిగింది, ఎందుకు ప్రజల్లోకి తీసుకుపోవడం జరిగింది అని కేవలం ఒక అరగంట 35-40 నిమిషాల పాటు తెలంగాణ తల్లి విగ్రహం మీదనే కేసీఆర్ చర్చించారు. అంటే దీన్ని బట్టి ఈ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వేడుకలకి బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. దాదాపు కేసీఆర్ కానీ, మంత్రులు కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ ఆవిష్కరణ, అంటే ఈ తెలంగాణ తల్లి ఈ ఆవిష్కరణ ఉత్సవాలకి, ప్రజాపాలన ఉత్సవాలకి అటెండ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఒకవేళ అటెండ్ అయితే వారి పాలన అంశాలను బీఆర్ఎస్ పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా ఒప్పుకున్నట్టు అవుతుందనేది కూడా ఈ సమావేశంలో డిస్కషన్కి వచ్చింది. సో మొత్తానికి ఇక రేపటి నుంచి కొనసాగబోతున్న అసెంబ్లీ సమావేశాలలో మాత్రం చాలా సీరియస్గా స్పందించాలి, సీరియస్గా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కూడా కొంత అసైన్మెంట్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మండలిలో ఒక నాయకత్వం మౌసనాచారికి ఇప్పటికే ఆయన విపక్ష నేతగా ఉన్నారు, అతనికి కొన్ని అసైన్మెంట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. మండలిలో కొన్ని అంశాలు, అదేవిధంగా అసెంబ్లీలో మరికొన్ని అంశాలు ఏకకాలంలో కూడా ప్రభుత్వాన్ని రికార్డుల్లో పెట్టే దిశగా
ముందుకు సాగాలని నిర్ణయించారు. ఎందుకంటే రైతు బంధు విషయంపై కూడా ఇందాకటి సమావేశంలో చర్చకు వచ్చింది. రైతు బంధు ఇంతవరకు పడలేదు. సో రైతు భరోసా ఇచ్చే అవకాశం ఉంది. ఆ రైతు భరోసా కూడా అరకొర మందికి ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని కటింగ్స్ అంటే కొన్ని ఆంక్షల పేరుతో, కొన్ని కత్తిరింపుల పేరుతో ఉంటాయని ప్రభుత్వం నుంచి కొంత సమాచారం వచ్చిన నేపథ్యంలో ఆ అంశం మీద చాలా సీరియస్గా స్పందించాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో సఫలం కాలేదు. రుణమాఫీ కూడా అది వైఫల్యం చెందింది సర్కార్. అదేవిధంగా విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని అంశాలపై కూడా సీరియస్గా స్పందించాలి. శాఖల వారీగా కొంత ఇన్పుట్స్ తెప్పించుకొని 10 ఏళ్ల ప్రగతి, ఏడాది పాలన వైఫల్యాలు రెండింటినీ కూడా పోలుస్తూ జనాల్లోకి వెళ్ళాలి. ముఖ్యంగా అసెంబ్లీలో చర్చలాగా ఉండాలి. ఒక రచ్చ ఉండకూడదు. ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సమాధానాలు రాబట్టాలి. ముఖ్యమంత్రి భాష, అదేవిధంగా మంత్రుల పనితీరును కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు ఎండగట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే రేపు సమావేశాలకి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ రేపు ఒకరోజు వచ్చి అసెంబ్లీకి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్తారా, లేకుంటే విగ్రహావిష్కరణకు వెళ్తారా, ఇవన్నీ పెద్ద చర్చగా ఉంది. మరి కాసేపట్లో అధికారికంగా నోట్ వచ్చే అవకాశం ఉంది. సో మొత్తంగానైతే ఈ అసెంబ్లీ సమావేశాలను అంటే తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ సర్కారు పూర్తయి రేపటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఏడాది పాటు ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేకపోయింది, జనం ఎవరితో ఉన్నారనేది అసెంబ్లీలో కొంత చర్చించే అవకాశం ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాలు మాత్రం బీఆర్ఎస్ కొంత అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. లోగడ 3 సార్లు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కూడా ప్రధాన ప్రతిపక్షానికి ఎక్కువ సమయం టైం ఇచ్చారు. అయితే గతంలాగా ఆందోళనలు, నిరసనలు కాకుండా అసెంబ్లీ వేదికగా చర్చ పెట్టి కొంత అప్పర్ హ్యాండ్ సాధించాలనే వ్యూహంతో మాత్రం బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తుంది. మాధురి.